బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటర్లో ప్రమాదం జరిగింది. ప్లాంట్లో A1 A2 కన్వేయర్స్ తెగిపడ్డాయి. సెంట్రల్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. బ్లాస్ట్ ఫర్నేస్ ఉత్పత్తి 4 రోజుల పాటు నిలిచిపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ఫుల్ ప్రొడక్షన్తో విశాఖ ఉక్కు నిలదొక్కుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటర్లో ప్రమాదం జరిగింది. ప్లాంట్లో A1 A2 కన్వేయర్స్ తెగిపడ్డాయి. సెంట్రల్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. బ్లాస్ట్ ఫర్నిస్ ఉత్పత్తి 4 రోజుల పాటు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడిప్పుడే ఫుల్ ప్రొడక్షన్తో విశాఖ ఉక్కు నిలదొక్కుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది.